కాపు కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. ఈ రోజు నేను మీకోసం కాపు క్యాష్‌లో నుంచి అందమైన అబ్బాయిలని తీసుకొచ్చానండి. అందులో మొదటి బయోడేటా ఏంటో చూద్దాం. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 4/8/1994. ఈ అబ్బాయి హైట్ 5'5" ఉంటారండి. ఈ అబ్బాయి ఎంటెక్ చేశారు. ఈ అబ్బాయి వచ్చేసి సాఫ్ట్‌వేర్‌గా జాబ్ చేస్తున్నాడు. సంవత్సరానికి 10 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు వచ్చేసి విజయవాడలో ఉంటారండి. ఈ అబ్బాయి జాబ్ వచ్చేసి హైదరాబాద్‌లో చేస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఆంధ్ర, తెలంగాణ ఎక్కడైనా పర్లేదండి చేసుకుంటాం అంటున్నారు. ఇలాంటి అబ్బాయి కోసం గనక అమ్మాయి తల్లిదండ్రులు గనక ఎదురుస్తున్నట్టయితే అమ్మాయి వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జగదిరిగుట్ట, హైదరాబాద్. అలానే నేను మరో అబ్బాయిని తీసుకొచ్చానండి కాపు క్యాష్ లో. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 13/12/1999. ఈ అబ్బాయి హైట్ 5'6" ఉంటారండి. ఈ అబ్బాయి బీటెక్ చేశారండి. సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. సంవత్సరానికి 40 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ లో ఉంటారండి. ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఓన్లీ తెలంగాణ సంబంధాలే కోరుకుంటున్నారు. సాఫ్ట్వేర్ జాబ్స్ అమ్మాయి అయితే చాలు అంటున్నారండి. ఇలాంటి అబ్బాయి కోసం గనక అమ్మాయి తల్లిదండ్రులు గనక ఎదురుస్తున్నట్టయితే అమ్మాయి వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జగదిరిగుట్ట, హైదరాబాద్. అలానే నేను మరో అబ్బాయిని తీసుకొచ్చానండి కాపు క్యాష్ లో. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 9/8/1999. ఈ అబ్బాయి హైట్ 5'6" ఉంటారండి. ఈ అబ్బాయి వచ్చేసి బీటెక్ చేశారు. సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. సంవత్సరానికి 12 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వచ్చేసి బీటెక్ చేశారండి. సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. నెలకు వచ్చేసి 80,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ లో ఉంటారండి. ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఆంధ్ర, తెలంగాణ ఎక్కడైనా పర్లేదండి, మినిమం ఎడ్యుకేషన్ ఉంటే చాలు అంటున్నారు. ఇలాంటి అబ్బాయి కోసం గనక అమ్మాయి తల్లిదండ్రులు గనక ఎదురుస్తున్నట్టయితే అమ్మాయి వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఆ అడ్రస్ వచ్చేసి జగదిరిగుట్ట, హైదరాబాద్. అలానే నేను మరో అబ్బాయిని తీసుకొచ్చానండి కాపు క్యాష్ లో. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 10/5/1992. ఈ అబ్బాయి హైట్ 5'7" ఉంటారండి. ఈ అబ్బాయి వచ్చేసి ఎంటెక్ చేశారు. ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. సంవత్సరానికి 39 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ లో ఉంటారండి, మియాపూర్ లో. ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఓన్లీ కాపు క్యాష్ లోనే తెలంగాణ సంబంధాలే కోరుకుంటున్నారు. ఇలాంటి అబ్బాయి కోసం గనక అమ్మాయి తల్లిదండ్రులు గనక ఎదురుస్తున్నట్టయితే అమ్మాయి తల్లిదండ్రులు గనక ఎదురుస్తున్నట్టయితే అమ్మాయి వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జగదిరిగుట్ట, హైదరాబాద్. అలానే నేను మరో అబ్బాయిని తీసుకొచ్చాను కాపు క్యాష్ లో. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 14/5/1994. ఈ అబ్బాయి హైట్ 5'7" ఉంటారండి. ఈ అబ్బాయి బీటెక్ చేశారు. ఈ అబ్బాయి వచ్చేసి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. నెలకు వచ్చేసి 60,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ లో ఉంటారండి, గచ్చిబౌలిలో. ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఆంధ్ర, తెలంగాణ ఎక్కడైనా పర్లేదండి, మినిమం ఎడ్యుకేషన్ ఉంటే చాలు అంటున్నారు. ఇలాంటి అబ్బాయి కోసం గనక అమ్మాయి తల్లిదండ్రులు గనక ఎదురుస్తున్నట్టయితే అమ్మాయి వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జగదిరిగుట్ట, హైదరాబాద్. అలానే నేను మరో అబ్బాయిని తీసుకొచ్చాను కాపు క్యాష్ లో. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 20/12/1996. ఈ అబ్బాయి హైట్ 5'8" ఉంటారండి. ఈ అబ్బాయి బీటెక్ చేశారు. ఈ అబ్బాయి వచ్చేసి ప్రైవేట్ గా జాబ్ చేస్తున్నాడు. నెలకు వచ్చేసి 50,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు వచ్చేసి విజయవాడలో ఉంటారు. ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఆంధ్ర, తెలంగాణ ఎక్కడైనా పర్లేదండి, మినిమం ఎడ్యుకేషన్ ఉంటే చాలు అంటున్నారు. ఇలాంటి అబ్బాయి కోసం గనక అమ్మాయి తల్లిదండ్రులు ఎదురుస్తున్నట్టయితే అమ్మాయి వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జగదిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.